ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జె. భార్గవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం దొండ పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామ రైతు ఎం. రమేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జె. భార్గవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. భారతదేశంలో హరిత విప్లవం ప్రధానంగా ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో ప్రారంభమైంది. అయితే ఈ హరిత విప్లవం ద్వారా వాతావరణంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, మన భారతదేశంలో హరిత విప్లవం ద్వారా ప్రస్తుత స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయంలో చేసుకోవాల్సినటువంటి మార్పులేంటి, ఈ హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉండాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో క్రాప్ ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త జె. భార్గవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. హరిత విప్లవం అనేటువంటిది భారతదేశంలో ఎలా మొదలైందంటారు? హరిత విప్లవం అనేది 1970లో పంజాబ్ రాష్ట్రం నుంచి మొదలైందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నార్మన్ బోర్లాగ్ గారు వంగడాలని, వరి మరియు అలాగే గోధుమలో వంగడాలని హై ఈల్డింగ్ అంటే ఎక్కువ ఈల్డ్స్ వచ్చే యొక్క రకాలని ఆయన కనుగొన్నారు. సో అది మనము 1970లో భారతదేశంలోకి తీసుకొచ్చి పంజాబ్లో వెరైటీస్ అన్నిటిని పండించడం మొదలెట్టాం. ఈ హరిత విప్లవం వల్ల భారతదేశంలో మనం ఆహార భద్రత అనేది ఒకటి తీసుకురాగలిగాము. ఇది చాలా మటుకు మనకు అగ్రికల్చర్ ని బతికిచ్చిందనే చెప్పుకోవాలి. మన రైతుల్ని, మన వ్యవసాయాన్ని హరిత విప్లవం ద్వారా మంచి దిగుబడులతోటి రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకున్నారు. భారతదేశంలో దీనివల్ల కల్టివేషన్ ప్రాక్టీసెస్ మారినాయి, వెరైటీస్ మారాయి, దాని ద్వారా వ్యవసాయం చేసే పద్ధతులు మారాయి, వ్యవసాయం చేసే శాతం కూడా పెరిగిందండి. మరి దీని ద్వారా భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఎటువంటి మార్పులు అనేటువంటివి రావడం జరిగింది? ఆ మార్పు ఏంటంటారు? అంటే వ్యవసాయంలో హరిత విప్లవం ద్వారా వెరైటీస్ అంటే ఇది కొన్ని రకాల వెరైటీస్నే మనము కొన్ని రకాల పంటల్నే మనం పండించాల్సి వస్తుంది. అన్ని రకాల పంటలు ఇదివరకు భారతదేశంలో ఒకే భూమి పైన పండించేవాళ్ళు. కానీ దీని ద్వారా ఏం జరిగింది అని అంటే, ఒకే రకమైన పంట చాలా రోజులుగా అదే రకం మీద భూమి మీద కల్టివేట్ చేయడం మొదలెట్టారు. అది కాకుండా ఈ రకాలకి ఎక్కువ ఎరువులు, ఎక్కువ పురుగు మందులు, ఎక్కువ నీళ్లు వాడాలి. సో అది వాడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, భూమి యొక్క సాంద్రత తగ్గుతుంది ఫర్టిలైజర్స్ వల్ల. అదే కాకుండా నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి నీళ్లు తీసుకునేది కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అలాగే బాగా గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. అంటే మనం తాగే నీళ్లు కూడా కలుషితమైపోతున్నాయి. కలుషితమైతున్నాయి పక్కనున్న సీపేజ్ ద్వారా పక్కనున్న చెరువులు కూడా కలుషితమైపోయి చెరువుల్లో ఉన్న చేపలు, ఆక్వాటిక్ జల జీవనాలకు కూడా అది ప్రాణహానిగా మారుతుంది. మనము ఈ కలుషితమైన నీళ్ళు ఎప్పుడైతే తాగుతున్నామో మనకు కూడా క్యాన్సర్లు, రకరకాల
వ్యాధులతోటి బాధపడుతున్నాము. అంటే ఈ వ్యవసాయంలో ఈ కలుషిత నీరే కాకుండా ఈ ల్యాండ్ కూడా కలుషితం అనేటువంటిది అవుతా ఉంది. అది ఏ విధంగా అవుతుందంటారు? అంటే ఇప్పుడు మనము ఎక్కువ ఎరువులు వాడుతున్నామండి. ఎరువుని కూడా భూమిలో ఉన్న ఖనిజాల నుంచే తీసి దాన్ని ప్రాసెస్ చేస్తేనే ఒక ఎరువు అవుతుంది. ఆ ఎరువుని మళ్ళీ మనం మట్టిలోనే కలుపుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ రసాయక చర్యల వల్ల ఆ యొక్క భూమి మళ్ళీ మనము సాగు చేయడానికి పనికి రాకుండా చేస్తుంది. పదే పదే చేస్తుంటే దాని సాంద్రత కోల్పోతుంది. అలా కోల్పోకుండా ఉండాలి అనంటే మనం చేయాల్సింది ఏంటనంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళడం. అంటే పచ్చి రొట్టె ఎరువులు గాని లేకపోతే పశువుల ఎరువులు గాని ఎక్కువ వేసుకొని దానికి తగ్గట్టుగా మనం చదును చేసుకుంటూ పంట మార్పిడి చేస్తూ గనక వెళ్తే చాలా రోజులు ఆ భూమి మీదే మనం వ్యవసాయం చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం కనుక చూసినట్లయితే హరిత విప్లవం అనేటువంటి ఈ అంశము ఎందుకు చర్చలోకి వచ్చిందంటారు? మనం గమనించినట్టయితే అండి, ఇందులో ఏదైనా ఒక టెక్నాలజీ గానీ లేకపోతే దాని యొక్క ఉపయోగము 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాల మటుకు ఉంటుంది. అలాగే హరిత విప్లవము 1970 నుంచి మనం అదే రకమైన పద్ధతులు పాటించుకుంటూ చేయడం వల్ల దాని వల్ల లాభము చూసాము. అది మితిమీరడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు నష్టాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే అది కలుగజేసే నష్టాల నుంచో దాని నుంచి మనము ఆ వ్యవసాయం చేసే పద్ధతుల్ని మార్చుకోవడానికి మనం ఈ చర్చలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు హరిత విప్లవంలో చేసిన ఆ రిలీజ్ చేసిన ఏవైతే రకాలకి ఎక్కువ నత్రజని లేకపోతే ఎక్కువ ఎరువులు ఏదైతే వాడుతున్నామో అవి తగ్గించి మనం న్యాచురల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ ఎరువులు వాడడము, వర్మీ కంపోస్ట్ వాడడము, చాలా మటుకు వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంగా మార్చుకోవాలి. చాలా మటుకు వ్యవసాయాన్ని అన్ని ఆర్గానిక్ పద్ధతుల్లో చేసుకోవడం చాలా అవసరము. లేకపోతే దీని వల్ల కాలుష్యం పెరిగి అసలు తర్వాత భూములు వ్యవసాయానికి పనికి రాకుండా నీరు తాగడానికి పనికి రాకుండా అవుతుంది. ప్రస్తుతం ఈ వాతావరణ మార్పులకు ఈ హరిత విప్లవం అనేటువంటిది ఏమైనా కారణమా? అయితే ఏంటంటారు? కల్టివేషన్ చేసి ఫర్టిలైజర్స్ వేస్తున్నామో ఆ యొక్క ఫర్టిలైజర్ ఎరువుల్ని మనము ప్రొడక్షన్ చేయడానికి ఖచ్చితంగా మనం ఇండస్ట్రీస్ అనేవి పెడతామండి. ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా వాయు కాలుష్యం అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ ఎరువుల్ని మళ్ళీ తయారు చేయడానికి ఆ నీళ్లు వాడతాము. ఆ నీళ్లు ఫర్టిలైజర్లు వాడేటప్పుడు ఆ నీళ్లు అలాగే ఆ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాయు కాలుష్యం ఇవన్నీ ఒక ఎత్తైతే మనము ఈ ఫర్టిలైజర్లు భూమిలో అధికంగా వాడడం వల్ల భూమి అంటే సాయిల్ పొల్యూషన్ అనేది కూడా వస్తుంది. సాయిల్ పొల్యూషన్ అని అంటే భూమిలో వ్యవసాయానికి లేకపోతే మొక్క ఎదుగుదలకి అవసరమయ్యే సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి. ఆ సూక్ష్మ జీవులు మనం ఎప్పుడైతే ఎక్కువ ఫర్టిలైజర్ ఎక్కువ ఎరువు వేస్తామో అవి చనిపోతాయి. ఇప్పుడు మనం మామూలుగా ఎక్కువ డోస్ టాబ్లెట్స్ కానీ వేసుకుంటే మనకి ఎలా అయితే ఇబ్బంది కలుగుతుందో ఆ సూక్ష్మ జీవులు చనిపోతుంటాయి. సో దానివల్ల భూమి సాంద్రత దెబ్బతిని సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, అలాగే నీటి కాలుష్యం, గాలి వాయు కాలుష్యం, భూమి కాలుష్యం ఈ మూడిటికి కారణం అవుతుంది. అంటే ఈ విధమైనటువంటి భూమి కాలుష్యము, గాలి కాలుష్యము, నీటి కాలుష్యం అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి? మరి ఆ నష్టాలను అరికట్టడానికి ఏమైనా సూచనలు గాని సలహాలు గాని ఏంటంటారు? ఎక్కువ ఎరువులు వాడకుండా పూర్వీకులు మన వ్యవసాయం ఎలా చేశారో ఆర్గానిక్ గా సేంద్రియ వ్యవసాయం చేపట్టడం అనేది సూచించడం జరుగుతుంది. రైతులు ఈ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే మంచిదని అంటున్నారు. అయితే ఏ విధంగా చేసుకోవాలంటారు వాళ్ళు? ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ దిగుబడి వస్తుంది, లేటుగా వస్తుంది అనేది ఒక ఆలోచన ఉంది. తప్పకుండా లేటుగానే వస్తుందండి. తక్కువ వస్తుందని నేను చెప్పలేను, కానీ తర్వాత ఈల్డ్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. కాకపోతే దీర్ఘకాలిక వ్యవసాయం ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా మనము ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అనేది మనము చేసుకోవాలి. దీనికి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కొన్ని ఫండ్స్ ఇస్తుంది. స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ ఎంకరేజ్ చేయడానికి. అందులో ఒకటి భారత ప్రకృతి కృషి పథకం 2020లో ప్రారంభించారు. రెండోది ఏంటి అని అంటే పరంపరా కృషి వికాస్ యోజన, ఇది 2017 నుంచి ప్రారంభించారు. ఇంకోటి ఏంటి అని అంటే RKVYలో సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ అనేది ఇదొక
స్కీమ్ ఉంది. సో ఈ స్కీమ్ ద్వారా ఇది కాకుండా ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం అందించే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్ ఒకటి, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఒకటి, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఒకటి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ రైతులకి అందుబాటులో ఉంచారు. ఇది రైతులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి. అలాగే రైతులు సుస్థిర వ్యవసాయం చేస్తూ, ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ భూముల్ని కాపాడుతూ, అలాగే ఎప్పుడైతే ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏదైతే ఫర్టిలైజర్ ఉందో అది మన ఆహారంలోకి కూడా అది ఎంటర్ అయ్యి మనకి క్యాన్సర్లకి కారణం అవుతున్నాయండి. మాక్సిమం అంటే ఇప్పుడు క్యాన్సర్ ని మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ సోర్స్ ఎక్కడ అనంటే అది మనం చేసే వ్యవసాయంలోనే ఉంది. అధిక పెస్టిసైడ్స్ వాడడం వల్ల మరియు అధిక ఫర్టిలైజర్లు వాడడం వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి ఇవి తగ్గించుకొని సేంద్రియంగా గనక మనం వెళ్తే తప్పకుండా మనకు క్యాన్సర్ అనే మహమ్మారిని ఖచ్చితంగా జయించవచ్చు. అది కాకుండా దీని వల్ల ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ వల్ల మనకు వచ్చే ఏదైతే వాయు కాలుష్యం ద్వారా వచ్చే లంగ్ క్యాన్సర్స్ కానీ ఇవన్నిటిని కూడా మనం పూర్తిగా నివారించవచ్చు. కేవలం మనం పండించే సాగు చేసే విధానం మార్చి ఈ రకమైన జబ్బులన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాం. భారతదేశంలో ఉన్న రైతులే కాదు, ప్రతి ఒక్క భారతదేశంలో ఆహారం తీసుకునే ప్రతి మనిషి దీని గురించి ఆలోచించాలి. అలాగే దీని అవగాహన చెంది సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సుస్థిర వ్యవసాయము వీటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ చేయాలి. రైతులే కాకుండా కార్పొరేట్ రంగంలో ఉండి ఎవరైతే ఎక్కువ సాగు చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సుస్థిర వ్యవసాయంపై అవగాహన పెంచుకొని ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పంటలు పండిస్తే ఎంతో బాగుంటుంది అని నా యొక్క ఉద్దేశం అండి. రైతులకు హరిత విప్లవం ద్వారా కలిగేటువంటి సానుకూల ప్రభావాలు ఏంటి, ప్రతికూల ప్రభావాలు ఏంటంటారు? సానుకూల ప్రభావాలనంటే మనం ఈ హరిత విప్లవం ద్వారా సానుకూల ఫలితాలు ఎప్పుడో ఆ ఫలాలను అందుకున్నామండి. అందుకోనే మనం ఆ ఫుడ్ సెక్యూరిటీని, ఆహార భద్రతను తెచ్చుకున్నాం. ఆ వచ్చిన టెక్నాలజీని కొంచెం మార్చుకుందాం. ఆ నుంచి వచ్చిన విత్తన రకాలని పండించే విధానంలో మనం ఆర్గానిక్ గా, న్యాచురల్ గా పండించుకుందాము. మనకి స్లోగా దిగుబడి వచ్చినా కూడా అది స్థిరంగా ఉంటుంది, చాలా కాలం వ్యవసాయంలో ఉండేటట్టు చేస్తుంది. రైతులకు చివరగా మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? రైతు తన పూర్వీకులు ఎలా అయితే వ్యవసాయం చేశారో ఆ పద్ధతిని అవలంబించుకోవాలి. అంటే దాని ద్వారా మనం అంత ప్రొడక్షన్, అంత ఈల్డ్ తీయగలమా అంటే తప్పకుండా. మన దగ్గర రిపోర్ట్స్ ఏం చెప్తాయంటే ఆహారం అందరికీ అందుబాటులో ఉండట్లేదు. నిజమైన ఆకలి అవసరం కన్నా ఆశ ఎక్కువైతే ఆకలి సృష్టించబడు. అవసరానికి మించిన ఆహార భద్రత ఏమవుతుందంటే ఆహారం అందరికీ సరిపడా ఉంది, కాకపోతే అది డిస్ట్రిబ్యూషన్ అన్ఈక్వల్ గా ఉంది. ఇదివరకు ఆకలేసినప్పుడు అవసరమైనప్పుడే తినేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. కాబట్టి ఉత్పత్తుల్లో గాని, ప్రొడక్షన్ లో గాని, రిక్వైర్మెంట్ లో గాని భారతదేశం ఖచ్చితంగా సుస్థిరంగానే ఉంది. కాకపోతే దాన్ని వాడడం, ఎక్కువ ఆహారం అవసరం లేకున్నా కూడా తీసుకోవడం వల్ల ఆ ఆహారం వేస్ట్ అవుతుంది. వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆహారము అందరికీ అందట్లేదు అనే ఒక ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒకటి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అందరికీ ఆహారం ఉంది, కాకపోతే అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేది అన్ఈక్వల్ గా ఉంది. సో ఖచ్చితంగా రైతు న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల వచ్చే ఈల్డ్స్ ఖచ్చితంగా దాంతో ప్రతి ఒక్క మనిషి ఆకలిని తీర్చగలుగుతాడు. అంటే ఈ హరిత విప్లవం ద్వారా మేలైనటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరుచుకున్నట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది అని చాలా చక్కటి విషయాలను మా శ్రోతలకు తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలిపినందుకు గాను మీకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. శ్రోతలింతవరకు హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జె. భార్గవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి దొండ పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామ రైతు ఎం రమేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇప్పుడు మనం కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వివిధ రకాల తీగ జాతి పంటలు పండించేటువంటి రైతు రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి వివిధ రకాల తీగ జాతి పంటలు ఏ విధంగా తీస్తున్నారు, మరి దీంట్లో అధునాతన పద్ధతులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ తీగ జాతి పంటలు వేసుకునే ముందు మీరు దుక్కిని ఏ విధంగా పుతం చేసుకున్నారు? ఫస్ట్ స్లవ్ వేయాలి. లోతు దుక్కు వేసుకోవాలి. లోతు దుక్కు వేసుకొని తర్వాత దుక్కి ఎండినాక కల్టివేటర్, చిన్న నాగలు అంటారు, కల్టివేటర్ వేసుకొని మళ్ళా ఆ దుక్కి మళ్ళా మొత్తం ఎండినాక రోటివేటర్ వేసుకుంటే మనకు దుక్కి చదునుగా మంచిగా సమాంతరంగా దుక్కి లూజుగా తయారైతుంది. అనుకూలంగా పంటకు అనుకూలంగా తయారైతుంది. తర్వాత మనకు నచ్చిన క్రాప్, మనకు అనుభవం ఉన్న క్రాప్ వేసుకోవాలి. పంటలలో కూరగాయ పంటలలో మనకు తెలిసిన క్రాప్ వేసుకోవాలి. లేకపోతే తెలియంది వేసుకుంటే మనకు పంట సరిగా తెలియకపోతే మనకు దాని గురించి మనకు అవగాహన లేకపోతే మనం చేస్తే ఆ పంట సరిగా రాదు, మనం అనుకున్నంత సక్సెస్ కాలేము. వేసినాక నాకు డ్రిప్ ఉన్నది. ఆ డ్రిప్తోని ఈ మన రోటివేటర్ చేసిన దుక్కిల పారలతోనే రోటివేటర్ సొంతంగా ఏ పరికరాలు లేకుండా సొంతంగా పారలతోనే వేసుకొని దాని మీద మల్చింగ్ పేపర్ వేసినాను. అంటే ఇప్పుడు మీరు కనీలు వేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలలో ఈ కనీలు వేయడం జరిగింది? ఎన్ని కనీలు పడ్డాయి? ఏ విధంగా దీన్ని వైరింగ్ చేయడం జరిగింది? అయితే ఇప్పుడు మనకు ఈ 14x14 అంటే మనకు ఇప్పుడు నేను వేసింది 12 గుంటలు. 12 గుంటలు అంటే దాదాపు 60 కనీలు వేసినాక నాకు తెలిసిన ఇదే క్రాప్ వేసిన బాబద్ది దొండ ఇవరకు కొంచెం అనుభవం ఉన్నది నాకు. ఆ దొండగడ్డలు వేరే ప్లాంట్ కాడ తెచ్చిన, అంటే గుంటూరు నుంచి తెచ్చి ఆ ప్లాంట్ నాటితే దాని 90 రోజుల వరకు మనకు దిగుబడి వస్తుంది. ఆ దిగుబడి స్టార్ట్ అయినాక 60 నుంచి 65, 80, 90 రోజుల మధ్యలో మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక మనకు ఫస్ట్ ఒక 20 కిలోలు 30 కిలోలు అలా స్టెప్ బై స్టెప్ అట్లా పెంచుకుంటా లాస్ట్ మనకు ఎక్కువ హెవీ వచ్చే వరకు 10 బస్తాల వరకు మనకు కటింగ్ అవుతుంది దొండ. అంటే ఈ విధంగా చేసేటప్పుడు మీరు ఏ విధంగా దీన్ని కనీలను పాతడం జరిగింది? ఇప్పుడు 60 కనీలు ఒక స్టెప్కు అని అంటున్నారు. అంటే ఇక్కడ మీరు 12 గుంటలల్లా ఎన్ని కనీలు పాతడం జరిగింది? వైరింగ్ ఏ విధంగా చేయడం జరిగింది? దానికి ఎంత మనుషులు పడ్డారు? ఓ వైరింగ్ లో ఎంత గ్యాప్ ఉండాలి ఒక వైరుకు ఇంకొక వైరుకు? అయితే మనం పందిరేయంగా మనకు వేసే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్నాక మనకు మీద పందిరి అడ్డం నీళ్ళు ఫీట్ బై ఫీట్ 80 kg సైడ్లకు సపోర్ట్లకు ఇస్తారు. తర్వాత ఈ 10 kg ఫీట్ బై 8 feet మీద మన పందిరి మన డబ్బా మాదిరిగా అల్లిపోయినారు. ఒక కని వాళ్ళకు ఒక కని పాతి అల్లినందుకు 150 రూపాయలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ వైర్ అల్లడం జరిగింది. అంటే ఇక్కడ కనీలు పాతి తర్వాత ఇక్కడ వైరింగ్ అయిన తర్వాత ఇప్పుడు గడ్డ పాతితేటువంటి విధానంలో అధునాతన పద్ధతులు మీరు ఇక్కడ కనబడుతున్నాయి. మల్చింగ్ విధానం, అదేవిధంగా డ్రిప్ విధానం. ఈ మల్చింగ్ విధానం, డ్రిప్ విధానం ఈ దొండ సాగులో పెట్టాలి అనేటువంటిది మీకు ఆలోచన ఏ విధంగా కలిగింది? దీన్ని ఏ విధంగా ప్రారంభించడం జరిగిందంట? ఫస్ట్ నాకు ఇదంతా ప్రాసెస్ కూరగాయల ఎట్లా పండియాలా, ఎలా పండియాలా ఫస్ట్ నాకు ఏం తెలియలేదు. చూసి కొంచెం నేర్చుకున్నాను. ఫస్ట్ మిర్చి పెట్టిన, తర్వాత బీర పెట్టిన, తర్వాత కాకర పెట్టిన, కింద భూమి మీదనే ఫస్ట్ పెట్టిన. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు తర్వాత స్టెప్ బై స్టెప్ చేస్తా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి, కొంచెం అనుభవం వచ్చి ఇట్లా ఈత బాగుంటుంది, అట్లా ఈత బాగుంటుంది అని చూసి నేర్చుకుని పండించినాక టెక్నాలజీ డ్రిప్ పెట్టాలని ఐడియా వచ్చింది. డ్రిప్ తర్వాత మల్చింగ్ వేస్తే మనకు కలుపు ఏం రాదు. కలుపు 100% కలుపు నివారణ అవుతుంది. అలాగే ఈ డ్రిప్ అంటే మనకు నాది ఉన్నది ఒక 1/2 ఇంచు బోరు.
దీంతో డ్రిప్ పెట్టిన. డ్రిప్ తోని మనకు ఒక రోజు 4 గంటలు మోటార్ వేస్తే నాకు 20 గుంటలు సరిపోతుంది. అందుకే మనకు వాటర్ సేఫ్టీ, కూలోళ్ళు కలుపు తీసుడు సేఫ్టీ అన్ని మన అధినాధికతో నేను అలా తయారు చేసుకొని నా భూమిని నేను వ్యవసాయం చేసుకుంటా. ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ముందుగా కనుక చూసినట్లయితే ఈ మల్చింగ్ విధానంలో పేపరు వేసేటప్పుడు దీనికి ఏ విధంగా దీన్ని చదును చేయడం జరిగింది? అంటే ఇక్కడ మనం ఏం చేయాలనంటే తోట పెట్టుకునేటప్పుడు పాదులు అనేటువంటివి చేసుకోవాలి. ఈ పాదులు అనేటువంటివి చేసుకోవాలి, ఈ మడులు అనేటువంటివి చేసుకోవాలి. మరి ఈ మల్చింగ్ విధానంలో మీరు ఏ విధంగా చేయడం జరిగిందట? అంటే మనకు ఒక 4-5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తారంటే ట్రాక్టర్ తోని మల్చింగ్ చేసుకుంటాడు, ట్రాక్టర్ తోనే బోయలు తోలుకుంటాడు, ట్రాక్టర్ తోనే మల్చింగ్ చేసుకుంటాడు. కానీ చిన్న రైతు ఇప్పుడు నాకు 19 గుంటలు ఉన్నది, దానికి ఏంటంటే ట్రాక్టర్ రాదు. ట్రాక్టర్ మనకు సొంతంగా పరికరం తయారంటే దానికి మనకు అంత బడ్జెట్ సరిపోదు, మనకు అవైలబుల్ ఉండదు. అందుకనే నాకు చిన్న 19 గుంటలు ఉన్నది కాబట్టి దాని పారలతోని ఇట్లా బోయలు ఎగదోసి తర్వాత దాన్ని ఎట్లా దాని తగ్గట్టు పేపర్ వరకు బోయలు ఎగదోలి తర్వాత దాని మందం మల్చింగ్ చేసుకొని ఆ తర్వాత మల్చింగ్ డ్రిప్ ఓళ్ళు ఉంటాయి, ఆ ఓళ్ళ కాడ ఓళ్ళు చేసుకొని దానికి ఓళ్ళ దగ్గర విత్తనం పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు 19 గుంటలల్లా ఈ దొండ సాగు అనేటువంటిది ఈ సంవత్సరం చేస్తా ఉన్నారు. మల్చింగ్ విధానంలో ఇప్పుడు డ్రిప్ కూడా వాడుతా ఉన్నారు. ఈ డ్రిప్ మీరు ఏ విధంగా తీసుకురావడం జరిగింది? డ్రిప్ ఏ విధంగా అమర్చుకోవడం జరిగింది? డ్రిప్ను ఎక్కడ మీరు అప్లై చేసుకొని మీరు తీసుకురావడం జరిగింది? అంటే నాకు తెలిసి నేను సొంతంగా ప్రైవేట్ గా డీలర్ దగ్గర పోయి సొంతంగా నేను తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ డ్రిప్ సొంతంగా తెచ్చుకునేటప్పుడు దీనికి ఎంత ఖర్చు అయింది? ఈ 19 గుంటలకు ఎన్ని మీటర్ల ఈ డ్రిప్ పైపులు అనేటువంటి పాడడం జరిగిందంటారు? దానికి ఏంటంటే డ్రిప్ పైపులు ఒక 4 నుంచి 6 డ్రిప్ ఉండలు తేవడం జరిగింది. దానికి ఒకటి 2500. అలాగే చిన్న మొద్దు అంటే దానికి ఫిల్టర్ మొద్దు, అది చిన్న ఫిల్టర్. నాకు ఇంచున్నర కాబట్టి 2 ఇంచు బోరు కాబట్టి దానికి చిన్న ఫిల్టర్ తేవడం జరిగింది. ఇవన్నీ మొత్తం డీలర్ దగ్గర పరికరాలు తీసుకొని వాళ్ళ మనిషి తెచ్చి బిగించడం జరిగింది. అలాగా నాకు డ్రిప్ సెట్ అయింది. అంటే ఇప్పుడు ఈ డ్రిప్ వాడాలి, ఈ మల్చింగ్ వాడాలి అనేటువంటిది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూరగాయల పంటలు తీస్తున్నారు? మీకు ఇది ఇట్లా వాడాలనేటువంటి విషయం ఎట్లా తెలిసింది? నేను మామూలుగా కింద పండించేటప్పుడు మార్కెట్కి పోంగా రాంగా కొంచెం ఏంటంటే నేను ఏదైనా ప్రోగ్రామ్ చూస్తా, అగ్రికల్చర్ ప్రోగ్రామ్ చూస్తాను. నేను దాని తగ్గట్టు నేను వాటిని చూసి దాన్ని ఎట్లా చేయాలా ఎలా చేయాలని తెలుసుకొని అది కరెక్ట్ గా ఎట్లా సెట్ అయితే నాకు, ఎందుకంటే నాకు తెలిసింది కాదు. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను ఏబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ 5 సంవత్సరాల్లో నాకు తెలిసిన వరకు స్టెప్ బై స్టెప్ ఓసారి పందిరి, ఓసారి చుట్టూ ఫెన్సింగ్, ఓసారి ఇత్తనాలు, ఓసారి పంట మార్పులు, ఓసారి బీర కాకర పంది మీద ఎట్లా పండిస్తే ఎట్లా మనకు నాణ్యమైన కాయలు వస్తాయి అన్ని తెలుసుకొని స్టెప్ బై స్టెప్ అట్లా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ ధర ఉంటది ఇట్లా ఉంటది అని ఎప్పుడు మనకు ధరను తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ని బట్టి మనం నడుచుకోవడం జరుగుతుంది కానీ మనం సొంతంగా ధర నిర్ణయించి అది అలా ఉండదు. కూరగాయలు ఏ మార్కెట్ అయినా ఎక్కడైనా అంతే. అయితే ఏంటంటే మనకు ఆ టైంలో ఇప్పుడు ధర ఉంటుంది కావచ్చు అని మామూలుగా అనుకొని పెట్టి మార్కెట్ తీసుకుపోవడం తప్ప మనకు కరెక్ట్ ధర ఉండదు. అయితే ఏంటంటే మనకు మార్కెట్లో ధర కాయలు బాగా సరుకులు అన్నప్పుడు మనకు ధర పడుతుంది. అయితే ఇప్పుడు ధర పడ్డది, ఇప్పుడు ధర లేదు, అప్పుడు ధర ఉన్నది. ధర లేనప్పుడు నిరాశ పడద్దు, ధర ఉన్నప్పుడు అది కావద్దు. ఎందుకంటే మనకు అట్లా చేసుకుంటే కూరగాయల వ్యవస్థ ఏంటంటే అలా చేసుకుంటూ పోవడమే. మనకు ఏంటంటే ఓవరాల్ గా మనకు వర్కౌట్ మనకు మంచిగానే ఉంటుంది, లాభాలు మంచిగానే ఉంటాయి, లాస్ అయితే ఉండదు. సరే ఒక సంవత్సరం ఆడికాడికైనా మళ్ళీ సంవత్సరం కొంచెం ధర మనకు వచ్చినా కానీ అది మనకు బెనిఫిటే ఉంటుంది. అంటే ముందుగా మీరు ఏ పంటను వేయడం జరిగింది? ఏ పంటను వేసినప్పుడు మీకు లాభాలు కానీ ఆడికాడికి కానీ అయ్యేటువంటి పరిస్థితి? ఈ విధంగా పండించడం ఇంకా కొంచెం మెరుగైనటువంటి పద్ధతులు పాటించాలనేటువంటి విషయం మీకు తెలిసింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కూరగాయల పంట అనేటువంటిది తీస్తున్నారు? నేను 5 సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ చేసిన. నేను ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ కూరగాయలు పెట్టిన గిట్లా దీనిలో ఏమవుతుంది దీనికి అసలు అని కొందరు అనుకున్న పర్వాలేదు అనుకుని నేను పెట్టినాక చూత వేరే రైతులు చూస్తాను ఇప్పుడు పెడితే ఈ పంట రాదు,
ఇప్పుడు పెడితే ఇప్పుడు పెట్టద్ది ఈ పంట వేరే టైంలో పెట్టుకోవాలి అన్నట్టుగా సలహాలు ఇచ్చిండ్రు. అయినా నేను పెట్టినాక చూస్తా ఇక పెట్టినాక ఏం చేద్దాం సరే చూద్దాం వాళ్ళు వేరే అన్నా కానీ నేను అనుకోకుండా అలాగే పెట్టితే ఆ సంవత్సరం అస్సలే వేరే పంటలు రాలేదు. ఏ పంటలు దాదాపు పంటలు తక్కువ వచ్చినాయి. ఆ సంవత్సరం వేరే సరుకులు రాలేదు కాబట్టి మాకు మంచిగా ధర వచ్చింది. అప్పుడు ధర వచ్చిన కాంచెలు ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూ అవుతాను. అందుకని నేను చెప్తున్నా ఒకసారి ధర వస్తుంది ఒకసారి రాదు. అందుకని అదే ఆలోచనతో అదే విధానంగా నేను చేస్తున్నా. ఇప్పుడు మీరు కూరగాయల సాగులో ఇప్పుడు తీగజాతి మొక్కల్లో ముందుగా అంటే మొట్టమొదటిసారిగా మీరు ఏ తీగజాతి పంటను వేయడం జరిగింది? ఫస్ట్ మిర్చి వేసినాక మిర్చి అయిపోయింది. మిర్చి క్రాప్ మధ్యలో వైరస్ వచ్చింది. అది ఒక 2 నెలలు కాచింది. వైరస్ వచ్చింది. మిర్చి పండినాక క్రాప్ అయిపోయినాక పోతూనే ఉంటాం. ఒక 3 సంవత్సరాలు కంటిన్యూ కాపు వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం తీగజాతి మొక్కను పెట్టినప్పుడు దొండ సాగులో 3 సంవత్సరాల వరకు దీన్ని పంట తీయచ్చు. అంటే 3 సంవత్సరాల వరకు పంట తీసేటువంటి విధానంలో ఒక క్రాప్ ఎన్ని రోజులు ఉంటది, ఎన్ని రోజులకు దాన్ని తీసేసి మళ్ళా ఇంకొక క్రాప్ కు పోవచ్చు? ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంటది దొండ క్రాప్. తర్వాత మనకు ఇక తెగుళ్ళు వస్తాయి. తెగుళ్లకు ఈ క్రాప్ తట్టుకోదు. తట్టుకోక ఏంటంటే ఇక పంట కాలం పూర్తి అవుతుంది. ఫస్ట్ మనం దొండ పెడితే మొదటి సంవత్సరం కాపు బాగా వస్తుంది. తర్వాత 2వ సంవత్సరం మామూలుగా వస్తుంది. ఇక 3వ సంవత్సరం తక్కువ అవుతుంది. ఎందుకంటే దాని ఇక పంట అంత బలం పోతుంది అన్నట్టు, అంత బలం రాదన్నట్టు. అందుకనే మళ్ళీ వేరే తీసేసి మళ్ళా వేరే ఇక బీర కాకర పందిరి కూరగాయలు మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులకు దీన్ని తీసేయడం జరుగుతుంది? 3 సంవత్సరాల వరకు కాపు వస్తుంది. ఇక మనం మెయింటెనెన్స్ మనకు ఏంటంటే మనకు మంచిగా పంటను చూసుకుంటే మనం మంచిగా పంట. కాకపోతే సంవత్సరం తర్వాత చూత పోవచ్చు. దానికి మాకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ దొండ సూత మనం కాపాడుకున్న బట్టి దాన్ని మనకు సస్యరక్షణ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఉంటది. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఈ తీగలు పారేటప్పుడు తీగలు పైకి ఎక్కడానికి గాను మీరు ఏం వాడతారు, ఏం పద్ధతులు వాడతారు? అంటే వైరింగ్ తోనే పైకి ఎక్కుతుందా, లేకపోతే మధ్యలో తాళ్లను వేలాడదీసి పైకి ఎక్కిస్తున్నారా? ఏ విధానం మీరు అవలంబిస్తున్నారు? అంటే మనకు ఫస్ట్ విత్తనం పెట్టినాక తీగ ఒక 3 అయినాక ఏం చేస్తామంటే దానికి కింద ఒకటి ఈ కంక పుల్ల కింద కొట్టి కిందికి లోపల దించి కంక పుల్లకు దారం కట్టి మీదికి పందికి దారం కడతాం. ఆ దారంతోనే దానికి ఒక 45 రోజులలో మీదికి ఎక్కడం జరుగుతుంది. ఇక మీదికి పోయిందంటే తీగ ఆటోమేటిక్గా అది ఇక మనకు ఆటోమేటిక్గా తీగ మొత్తం చుట్టుకుంటుంది అన్నట్టు. తీగ పందిరి చుట్టూ చుట్టుకుంటుంది అన్నట్టు. చుట్టుకొని మనకు ఇక దాని టైం ప్రకారం మనకు దిగుబడి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కనుక మీరు ఇప్పుడు పంట తెంపిన తర్వాత మీరు ఎక్కడ విక్రయిస్తారు? ఊళ్ళోనా, మార్కెట్ లోనా, ఎక్కడ విక్రయిస్తారు? విక్రయించినప్పుడు మీరు అవలంబించేటువంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? అంటే నేను మార్కెట్ తెంపినాక నేను ఇక ఇక్కడ దొండ ఇక్కడ లోకల్లో ఎక్కువ తీసుకోరు ఊళ్ళే. నేను ఆటోమేటిక్ గా మా పరకాల మార్కెట్, కమలాపూర్ మార్కెట్ పోతాను. నేను అక్కడ ఏ ధర ఉంటే అక్కడ ఆ ధర వేయడం జరుగుతుంది. వారానికి ఒకసారి తెంపడం జరుగుతుంది. అంటే చివరగా ఇప్పుడు మీరు దొండ సాగు చేస్తున్నారు, అదే విధంగా మీరు మార్కెట్ లో కూడా విక్రయిస్తున్నారు. మరి తీగజాతి పంటలలో దొండ సాగు విధానం వల్ల మనకు లాభమా నష్టమా? మా శ్రోతల కోసం మీ మాటల్లో. అంటే మనకు దొండ సాగు మనకు ఓవరాల్ గా మనకు లాభమే ఉంటుంది. కాకపోతే దాన్ని మెయింటెనెన్స్ చూసుకున్నాడు, దాని పంటను చూసుకున్నాడు. ఒకసారి కాకపోతే దొండ కింద ధర తక్కువ ఉంటుంది. ఒకసారి 10 రూపాయలు పడుతుంది, ఒకసారి 15 రూపాయలు పడుతుంది కిలో, ఒకసారి 2 రూపాయలు పడుతుంది. ఒక 50 కిలో బస్తా 100 రూపాయలకు, ఒక్కసారి 100 రూపాయలు పడుతుంది. ఈ ధరలు హెచ్చుతగ్గులు చూసుకుంటా మనం దాని గురించి మార్కెట్ చూసుకుంటా మనకు ఏ కూరగాయలు మంచిదే చూసుకుంటా మనం మెయింటైన్ చేసుకుంటుంటే మనకు ఓవరాల్ గా లాభం ఉంటుంది. ధర తక్కువ ఉండదని నిరాశపడద్దు, ధర ఎక్కువ ఉండదని వేరే అది కావద్దు. ఓవరాల్ గా మాత్రం నాకు లాభం అనిపిస్తుంది. తప్పని కొత్తగా చేసుకునే వారికైనా కానీ చేసుకోవచ్చు. దానిలో ఏం భయం లేదు, చేసుకోవచ్చు. మీరు ఈ 5 సంవత్సరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు చేస్తూ అదే విధంగా అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలు కూడా ఆర్జిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతు 19 గుంటలలో ఈ కూరగాయల సాగు విధానం చేపట్టి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. మరి ఇలా చక్కగా మా శ్రోతలకు, రైతు సోదరులకు తమ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు దొండ పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామ రైతు ఎం రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోట చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले
मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.